ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ విషయంలో విహెచ్ బట్టి మధ్య కిరికిరి నడుస్తోంది. తనకు సీట్ రాకుండా అడ్డుపడుతున్నారని విహెచ్ ఆరోపిస్తే అధిష్టానానిదే నిర్ణయం అంటున్నారు భట్టి. ఏం బట్టి ఈసారైనా నాకు అవకాశం 7 సీట్లు గెలిచినాయి నువ్వు రా అన్నాడు. మరి తర్వాత ఏమైంది ఏం కథను నేను ఒకటి అన్నా, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరితే నేనన్నా కష్టపడ్డాడు, పని చేసిండు, అన్ని జిల్లాలలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో తిరిగాడు. ఆయన తిరిగాడు. ఆయన తర్వాత నాకు వేణుగోపాల్ గారు చెప్తే నేను కూడా 15 నుంచి 20 కాన్స్టిట్యూన్సీలు నేను కూడా తిరిగాను. ఆయన తిరిగాడు కాబట్టి కష్టపడ్డాడు కాబట్టి ఆయన అయితే బాగుంటుందని నేను చెప్పాను. ఇక ఆ తర్వాత నా మీద మరి ఎందుకో ఏమో నాకు అర్థమైతే లేదు. ఎవరు చూసినా లోకల్ అంటున్నారు. నిన్నటి వరకు లోకల్ రేణుకా చౌదరి లోకలా, నాదెళ్ల భాస్కర్ లోకలా, రంగయ్య నాయుడు లోకలా, అందరు గెలిచారు కదా. నాకు ఎందుకు అడ్డపడుతున్నారు అనేది అంటున్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. పార్లమెంటు స్థానానికి ఎవరైనా పోటీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వాళ్ళు నిర్ణయం చేస్తారు. దీంట్లో ఎవరు అడ్డుపడేది లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హనుమంతరావు గారిని నిర్ణయిస్తే కూడా సీనియర్ కాంగ్రెస్ లీడర్గా వారిని గౌరవించి ఈ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు అంతా పనిచేసి గెలిపిస్తారు. ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేవు.